తప్పకుండా పిల్లలు పుడతారు. ఫెయిల్ గాకుండా ఉంటే ఏ టైంలో కలవాలి అనేది. సో, మనము దీని గురించి అర్థం చేసుకోవాలంటే మనం మెన్ యొక్క బిహేవియర్ అంటే రీప్రొడక్టివ్ బిహేవియర్, విమెన్ యొక్క రీప్రొడక్టివ్ బిహేవియర్ గురించి ఫస్ట్ తెలుసుకొని తర్వాత ఈ క్వెషన్‌కొద్దామనమాట. సో, ఎస్పెషల్లీ విమెన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తారనమాట. పిల్లలు పుట్టాలా వద్దా? పిల్లలు ఎప్పుడు పుట్టాలి? ఎవరితో పుట్టాలి? సో, మన ఎవల్యూషనరీ ప్రకారమే విమెన్ ఆర్ మోర్ ఇన్ కంట్రోల్ అనమాట దీనికంటే. సో, ఎందుకంటే ఆహ్, ఆహ్, ఏదన్నా ఒక తప్పు జరిగింది అంటే దాంటి నుంచొచ్చే ప్రాబ్లమ్స్ అనేవి విమెన్ ఎక్కువ ఫేస్ చేస్తారు కాబట్టి విమెన్ ఆర్ మోర్ చూజీ అంటే చూజ్ చేసుకుంటారు. వాళ్ళ పార్ట్నర్‌ని గానీ, ఆ టైముని గానీ ఇవంతా కంట్రోల్ చేసేది విమెన్ కంట్రోల్ చేస్తారనమాట. సో, మన ఎవల్యూషన్ ప్రకారం. సో, విమెన్ ఎప్పుడు ఇంటర్‌కోర్స్ జరిగితే పిల్లలు పుడతారనేది విమెన్ యొక్క రీప్రొడక్టివ్ సైకిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో, ఆన్ యాన్ యావరేజ్ విమెన్‌కి ఎలా ఉంటుందంటే మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది 28 డేస్ మెన్‌స్ట్రువల్ సైకిల్ ఉంటుందనమాట. ఈ 28 డేస్‌లో ఏందంటే ఫస్ట్ డే వచ్చి ఫస్ట్ ఎల్ఎంపీ ఫస్ట్ ఎప్పుడు మెన్సెస్ స్టార్ట్ అయింది అనేది ఫస్ట్ డే తీసుకుంటామనమాట. మెన్సెస్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే తీసుకొని సో, నెక్స్ట్ మెన్సెస్ స్టార్ట్ అయ్యే ముందు రోజుని మనం లాస్ట్ డేగా తీసుకుంటామనమాట. దీన్నేమంటామంటే ఒక మెన్‌స్ట్రువల్ సైకిల్ అంటామనమాట. ఈ మెన్‌స్ట్రువల్ సైకిల్ ఎగ్జాక్ట్‌లీ 28 డేస్ మెన్‌స్ట్రువల్ సైకిల్ అనుకుంటే ఎగ్జాక్ట్‌లీ 14థ్ డే ఏం జరుగుతుందంటే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. ఓవ్యులేషన్ అంటే ఏం లేదు. ఎగ్‌లో నుంచి ఓవమ్ అనేది బయటికి రావడం అనమాట. అంటే oocyteలో నుంచి ఓవమ్ బయటికి రావడం. అంటే మనం ఓవరీ అంటాం కదా! ఓవరీలో నుంచి ఈ ఓవా అనేది బయటికి రావడం, రెడీ టు ఫర్టిలైజ్ అనమాట. ఆ టైంలో స్పెర్మ్‌తో కలిస్తే సో, విమెన్ యొక్క ఫెలోపియన్ ట్యూబ్యూల్‌లో కలుస్తుందనమాట. అక్కడ ఎగ్, స్పెర్మ్ కలిసి మళ్ళీ అది యూటరస్‌కొచ్చి అక్కడ ఇంప్లాంట్ అయ్యి బేబీ పుట్టడానికి ఈజీగా ఉంటదనమాట. అది మన ఆన్ యాన్ యావరేజ్ 14థ్ డే. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ విమెన్‌కి డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయనమాట. వీళ్ళేంటంటే విమెన్ యొక్క రీప్రొడక్టివ్ సైకిల్ తీసుకొని దాంట్లో ఎగ్జాక్ట్ హాఫ్ డే అంటే హాఫ్ చేసి దానికి 1 వీక్ ముందు, 1 వీక్ తర్వాత ఏంటంటే మనము ఫర్టిలిటీ పీరియడ్ అంటామనమాట. ఈ ఫర్టిలిటీ పీరియడ్‌కున్న ముందు డేస్‌ని మనం సేఫ్ పీరియడ్ అంటామనమాట. సేఫ్ పీరియడ్‌లో కాకుండా ఈ ఫర్టైల్ పీరియడ్‌లో ఇంటర్‌కోర్స్ జరిగితే, ఎజాక్యులేషన్ జరిగితే ఏమవుతుందంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంతో పాటు మెన్ గానీ, విమెన్ గానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉండాలి. సో, ఈ కాలంలో మనం జూసినప్పుడైతే పాతకాలంలో చూసినప్పుడైతే ఏంటంటే విమెన్‌కి ఆల్మోస్ట్ 12 ఇయర్స్‌కో, 13 ఇయర్స్‌కో మెచ్యూర్ అయ్యేవాళ్ళు. మెచ్యూర్ అయిన వెంటనే మ్యారేజ్ చేసేవాళ్ళు. మ్యారేజ్ చేసిన వెంటనే పిల్లలు పుట్టేవాళ్ళు. ఒకరు, ఇద్దరు కాదు. 10 మంది, 15 మంది పుట్టేవాళ్ళనమాట. సో, మన ఫిజియాలజీ అనేది మెన్‌లో గాని, విమెన్‌లో గాని ఇటువంటి ఫిజియాలజీకి డిజైన్ చేయబడిన బాడీ మెన్ గాని, విమెన్ గాని. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం. ఏంటి మన డైట్ వల్ల ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ వల్ల ఉండొచ్చు, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఉండొచ్చు, స్ట్రెస్ ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే అలవాట్లు ఉండడం వల్ల కావచ్చు. ఇవంతా డిస్రప్ట్ అయిపోయిందనమాట. ఎలా డిస్రప్ట్ అయింది ఇదంతా? ఇప్పుడు పిల్లవాళ్ళు మెచ్యూర్ అయ్యేదే ఆడపిల్లవాళ్ళు 8 ఇయర్స్‌కి, 9 ఇయర్స్‌కి మాక్సిమం 9 ఇయర్స్‌కి మెచ్యూర్ అవుతున్నారనమాట. అంటే 13 ఇయర్స్‌లో మెచ్యూరేషన్ రావాల్సింది 9 ఇయర్స్‌లోనే వస్తుంది. అంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది. మామూలుగా మ్యారేజ్ చేసుకునేది ఎప్పుడు చేసుకోవాలి? 13 ఇయర్స్‌కి, 14 ఇయర్స్‌కే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 30, 35 ఇయర్స్ వచ్చినా కూడా చాలామంది మ్యారేజ్ చేసుకోవట్లేదనమాట. సో, దీనివల్ల అంతా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? మెన్‌లో గాని, విమెన్‌లో గాని మనం ఆలోచించినట్లయితే విమెన్ యొక్క రీప్రొడక్టివ్ సైకిలే దెబ్బతింటుంది. సో, విమెన్‌లో నార్మల్‌గా ఏం డిసీజెస్ వస్తున్నాయి ఇప్పుడు? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్ అంటున్నాము. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఓవరీస్ చుట్టూ సిస్ట్‌లు రావడం అనమాట. బల్క్ యూటరస్ అంటున్నారు. బల్క్ యూటరస్ అంటే యూటరస్ అనేది గర్భసంచి వాచిపోవడము. ఇంకోటేంటంటే ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో గడ్డలు లేకపోతే కణుతులు అంటారు కదా! ఇవి రావడంని ఫైబ్రాయిడ్స్ అంటారనమాట. దాంతో పాటు ఎండోమెట్రియోసిస్ అంటున్నారు. ఎండోమెట్రియోసిస్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది యూటరస్‌లో జరగాలి. కాకపోతే యూటరస్‌లోంచి అది బయటికొచ్చేసి వేరే వేరే పార్ట్స్‌లో నుంచి కూడా మెన్సెస్ రావడాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటామనమాట. ఎండోమెట్రియోసిస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకొస్తున్నాయంటే ఆహ్, ఎర్లీగా మెచ్యూర్ కావడం, లేట్‌గా మ్యారేజ్ చేసుకోవడం, మల్టిపుల్ పిల్లల్ని కనకపోవడం అంటే నల్లి ప్యారిటీ అంటారనమాట. తక్కువ పిల్లల్ని కనడం వల్ల ఇప్పుడొచ్చే విమెన్‌లో అంతా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా మెన్‌లోకొచ్చేప్పటికి మెయిన్‌గా రీజన్ ఏంటంటే
మైక్రో ప్లాస్టిక్స్ అంటే మనం తాగే నీళ్ళు గాని అన్నీ ప్లాస్టిక్ బాటిల్స్ తాగుతున్నాం కాబట్టి దీనివల్ల చాలా డ్యామేజెస్ జరుగుతుందనమాట. సో, రీప్రొడక్టివ్‌గా హెల్తీగా ఉండాలి అంటే సీ అన్నీ సీ బేసిక్‌గా గవర్నమెంట్ ప్రకారం ఇప్పుడేంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 21 ఇయర్స్ తర్వాతనే మ్యారేజ్ జేసుకోవాలంట. అవి కొన్ని వదిలేసి మన చేతిలో ఏమైతే ఉంటాయో అవి కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ఎస్పెషల్లీ డైట్ అనేది చాలా మనము ఆహ్, ఒక 100 మార్క్స్ ఇస్తే లైఫ్ స్టైల్‌కి డైట్ అనే దానికి మనం ఆల్మోస్ట్ 80 మార్క్స్ ఇయ్యాల్సొస్తది. ఎందుకంటే డైట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ఎనీవన్స్ లైఫ్ స్టైల్ అనమాట. మీరు నిద్ర మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ మంచిగా చేయడం, స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఉండడం, అడిక్షన్స్ తగ్గించుకోవడం ఇదంతా ఓన్లీ ఒక 20% ఆఫ్ ది కాంట్రిబ్యూషనే ఉంటుంది. బట్ మేజర్ 80% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ అనేది డైట్ నుంచే వస్తుందనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? పొద్దున తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రము, రాత్రి ఎన్ని రోజులు మిడ్‌నైట్ బిర్యానీ అని ఉంది. ఈ మిడ్‌నైట్ బిర్యానీ కాకుండా ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అని కూడా వచ్చిందనమాట. వీళ్ళేమైందంటే ఒక 24 అవర్స్ తింటూనే ఉన్నారు. అంటే పాతకాలంలో ఒక పూటో, 2 పూటలో తినేవాళ్ళు. ఇప్పుడు 6 పూటలు తింటున్నారు. ఈ 6 పూటలు తినేది కాకుండా మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్‌లు, ఆహ్, బర్గర్‌లు, పిజ్జాలు మనిషి అనేవాడు ఈ కాలంలో 24 అవర్స్ తింటూనే ఉన్నాడు. ఈ తింటూనే ఉండడం అంతా ఏంటి మళ్ళీ మొత్తం కార్బోహైడ్రేట్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏం లేదు షుగర్స్, బెల్లము, తేనె వీటితో చేసినవి. ఇంకో కార్బోహైడ్రేట్ ఏంటంటే మెయిన్‌గా పిండి పదార్థాలు రైసు, వీటు, జావర్, బాజ్రా, రాగి ఇవన్నీ ఎక్కువ తింటున్నాడనమాట. దీంతో పాటు వెజిటబుల్ ఆయిల్స్ మనకు అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తున్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ మంచిది, రీఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రీఫైన్డ్ సాఫ్లవర్ ఆయిల్, రీఫైన్డ్ రాస్‌బ్రాన్ ఆయిల్ అని. ఇవంతా ఏంటంటే వెజిటబుల్ సీడ్స్ నుంచి వచ్చాయి. ఈ కంపెనీస్ అన్నీ ఎందుకు దాన్ని ప్రమోట్ చేస్తాయంటే అవి చాలా చీప్‌గా వస్తాయి కాబట్టి దాన్ని ప్రమోట్ చేస్తాయి. దానివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. ఎప్పుడైతే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయో దీస్ ఆర్ హైలీ ఇన్‌ఫ్లమేటరీ అనమాట. ఎప్పుడైతే ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుందో ఏజ్ అనేది కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. వాళ్ళ రీప్రొడక్టివ్ సైకిల్ కూడా త్వరగా అయిపోతుంది. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇప్పుడేంటంటే ఫర్టిలిటీ అనేది బాగా పడిపోయింది. టైమ్ క ఏ టైంలో భార్యాభర్తలు కలవాలి అనేది కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్‌ని కూడా మంచిగా మెయింటైన్ చేసుకుంటే పిల్లలనేవాళ్ళు హెల్తీగా ఉంటారు.